నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సీజేపీ ఆందోళన తర్వాతి పరిణామాలు, తర్వాత ఏమో సీజేపీ నాయకత్వం వహించినట్టుగా క్లెయిమ్ చేసుకుంటున్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ వస్తున్న, ట్వీట్ చేస్తూ వస్తున్న సందర్భాలు కనుక చూస్తే పరిస్థితి ఏ స్థాయిలో చేయి దాటిపోయిందో. బట్ సుప్రీంకోర్టు వాళ్ళ చెంప చెల్లుమనేలాగా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమని? క్రిమినల్స్ విషయంలో ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా ఉండటం అనేది జరగదు, నమోదు చేసి తీరాల్సిందే. వీళ్ళ డిమాండ్ ఏంటి? క్రిమినల్స్తో సహా నిరసనకారులందరూ వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయాలట. అంటే అక్కడ ఆ రోజు యాజిటేషన్కి వచ్చిన వాళ్ళు కార్లు పగలగొట్టినా, దుకాణాలు ధ్వంసం చేసినా, అలాగే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఆఫీసర్ని కాలుతో తన్నుకుంటూ వెళ్ళినా, ఇంకొక పోలీస్ ఆఫీసర్ని కాలు అడ్డం పెట్టి కింద పడేసి తొక్కినా వాళ్ళ మీద కేసులు ఉండకూడదు. 2873 మందిని క్రిమినల్స్ని ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఐడెంటిఫై చేశారు. వాళ్ళు రేపిస్టులు ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు, అండ్ దారి దోపిడీలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, అండ్ డ్రగ్స్ కేసులో ఉన్నవాళ్ళు, ఆర్మ్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్లు ఫైల్ అయిన వాళ్ళు 2873 మందిని. వీళ్ళందరినీ ఒకే దగ్గరికి ఒకే రోజు తీసుకొచ్చిన గంత అయితే ఖచ్చితంగా సీజేపీదే. ఇంతమంది క్రిమినల్స్ని మనం ఎక్కడో పవన్ కళ్యాణ్ సినిమాలో చూస్తాం. ఈ క్రిమినల్స్ అందరూ ఒక చోట కనిపిస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళని ఎరగదీసుకురావటం. బట్ ఇక్కడ ఎరగదీయడానికి పోలీసులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇలా, లేకపోతే ఆ రోజు వాళ్ళ పని అయిపోయేది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎతికి పట్టుకోవాలి, ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఇప్పుడు వాళ్ళని కూడా వదిలేయాలట. సుప్రీంకోర్టు ప్రభుత్వం అడుగుకి మడుగులు వస్తోందని చెప్పేసి సీజేపీ సౌరవ్ దాస్ ఆయన చేసిన ట్వీట్ చూస్తే, ఆయన వాడిన భాష చూస్తే ఒక థ్రెటనింగ్ టోన్ కనిపిస్తుంది. ఈ థ్రెటనింగ్ టోన్ వెనక ఉన్న శక్తులు ఎవరు? డీప్ స్టేట్ ద్వారా ఆపరేట్ అవుతున్న ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది? ఈ విషయాలన్నీ సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. అతను ట్వీట్ చూసారా సౌరవ్ దాస్ది? ఎంత నా ఫేస్బుక్లో కూడా పెట్టాను. అడమెంట్గా ఉంది అండి చదువుతుంటే. నేను చెప్పిందే వినాలి అని. యాక్చువల్లీ నిన్న మీకు గుర్తుంటుంది, నేను ఒక ట్వీట్ చేశాను మొన్న రాత్రి 1 గంటకు, అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్ యెస్టర్డే. దాంట్లో నేను మోదీ గవర్నమెంట్ని కొంచెం విమర్శించాను. అది కొంతమందికి నచ్చలేదు, బీజేపీ వాళ్ళకి నచ్చలేదు. చాలామంది నాకు ఫోన్లు వచ్చినాయి, మెసేజెస్ వచ్చినాయి. బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ నుంచి, వాళ్ళ ఐటీ సెల్ నుంచి కూడా నాకు మెసేజ్ వచ్చింది నా ఫోన్లో. వాళ్ళు ఏమన్నారంటే, మీరేంటి ఇట్లా క్రిటిసైజ్ చేస్తున్నారు, మీరే కదా ఎప్పుడు మోదీ గారు బాగా పనిచేస్తున్నారు అది ఇది అంటే. నేను చెప్పాను, మోదీ గారు బాగా పనిచేస్తే దాన్ని నేను డెఫినెట్లీ ప్రేజ్ చేస్తాను, మంచి పని చేశారని చెప్తాను. కానీ తప్పు చేస్తే తప్పు చేశాను కూడా చెప్పాలి. నేను పార్టీ కోసం అంకితం కాలేదు. సో ఇది నేను చేసేది డెఫినెట్గా ఇది చేసిన తప్పు మోదీ గవర్నమెంట్. ఇది అందరి మీద ఎఫ్ఐఆర్ ఎత్తేస్తారని చెప్పి డాక్టర్ జితేంద్ర సింగ్ కానీ జేపీ నడ్డా గారు ఎట్లా అష్యూరెన్స్ ఇచ్చారు, అది చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు అని చెప్పి నేను చెప్పాను. ఆనెస్ట్ ఇన్నసెంట్ ఉన్న వాళ్ళని మీరు ఇడవచ్చు, కానీ ఇట్లాంటి క్రిమినల్స్, హార్డ్ కోర్ క్రిమినల్స్, మీరు చెప్పినట్టు 2873 మంది ఉన్నారని ఢిల్లీ పోలీసు ఒక వారం ముందే చెప్పారు. ఆ ఘర్షణ ఏదో పార్లమెంట్ మార్చ్ జరిగిన ఆ రోజు జరిగిన హింస ఘటనలో వీళ్ళు ఉన్నారని చెప్పారు క్లియర్గా. అప్పుడు మీరు ఆలోచించారు, జంతర్ మంతర్ స్పేస్ ఎంత ఉంటుంది? 5,000 మంది అయితే ఫుల్ అయిపోతుంది. దాంట్లో 2,800 మంది ఉన్నారంటే మోర్ దెన్ హాఫ్ దట్ ఫెలోస్ వేర్ యాక్చువల్లీ క్రిమినల్స్. ఆ రోజు ఏమన్నారు వీళ్ళు, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పి ఈ అభిజిత్ దీప్కే అన్నారు. బీజేపీ వాళ్ళకి ఇంకా పనేం లేదా? వాళ్ళకి తెలియదా వీళ్ళని ఎవరు తీసుకొచ్చారు? ఆ రోజు మీకు గుర్తుంటుంది, ఈ అజిటేషన్ మొదలైనప్పటి నుంచి అప్పుడు 20-30 మంది వస్తుండే. ఇది మొత్తం పార్లమెంట్ సెషన్ మొదలైనాక ఈ గొడవ మొదలైంది. అండ్ దిస్ ఫాలో ఫాస్టింగ్తో స్టార్ట్ అయింది. సోనం వాంగ్చుక్ది. వీళ్ళు ఎప్పుడైనా మన ఒక ఫంక్షన్కి వెళ్తారు, వీఐపీ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు మెటల్ డిటెక్టర్ పెడతారు. ఒక 5-6 ఉంటుంది, కొన్ని ప్లేస్లో 1-2 ఉంటుంది. ఇప్పుడు మన 5-స్టార్ హోటల్కి వెళ్తే 1-2 ఉంటుంది. పోలీసు వాళ్ళు ఉంటారు, చెక్ చేస్తారు. మీరు బ్యాగ్ తీసుకెళ్తే బ్యాగ్ లోపల చెక్ చేస్తారు. సో పోలీసు వాళ్ళు అది పెట్టారు, మొత్తం జంతర్ మంతర్ సరౌండ్ చేసి ఒక 5-6 మెటల్ డిటెక్టర్స్ పెట్టారు. ఎవడో కత్తి తీసుకొచ్చో లేకుంటే బాంబు తీసుకొచ్చి లోపలికి వెళ్తే మళ్ళీ చచ్చిపోతే 20 మంది పోతే గవర్నమెంట్ మీద వస్తుంది. మీరేం చేశారు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేదు అది ఇదని చేసినప్పుడు వీళ్ళు అబ్జెక్ట్ చేశారు. మీరు సెక్యూరిటీ చెక్ పెట్టకూడదు, చెక్ ఎవరైనా వాళ్ళు రానియండి లోపల. కానీ పోలీసు అన్నారు, సారీ వీ విల్ నాట్, మాకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది, ఇది ఆ ప్రొసీజర్. ఏ పబ్లిక్ మీటింగ్ అయినా కానీ మేము చేస్తాం. మీకు గుర్తుంటుంది, ఎలక్షన్ క్యాంపెయిన్లో లాస్ట్ టైం పట్నాలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మోదీ గారు మీటింగ్లో 6 మంది అంత చనిపోయారు. దాంట్లో మోదీ గారు టార్గెట్ అని చెప్పి అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చెప్పారు. కానీ వీళ్ళు మోదీ గారు స్టేజ్ దాకా చేరుకోలేకపోయారు వీళ్ళు, ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు. సో అట్లాంటి ప్రతి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో జరిగిన దాడి మీకు తెలిసిందే. సో ఇట్లాంటి అటాక్స్ జరగకుండా ఉండే పోలీసు వాళ్ళు ప్రొసీజర్స్ తీసుకుంటారు. ఇంకోటి పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటే, ఎవరెవరు వస్తుందో మీ ఆధార్ కార్డు చూపించండి అన్నారు. వాళ్ళు ఆధార్ కార్డు ఫోటో తీసుకుంటున్నారు.
అది అబ్జెక్ట్ చేశారు. స్టేజ్ నుంచి స్పీచ్ ఇస్తూ అభిజిత్ కానీ సౌరవ్ అన్నారు, మీరు ఆధార్ కార్డ్ చెక్ చేయకూడదు, మీరు అందరినీ ప్రొఫైల్ చేస్తున్నారు అని. పోలీసు అన్నారు, రేపు ఏమైనా జరిగిందనుకోండి, ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది, లేకుంటే ఏమన్నా ఒక కత్తి తీసుకొని ఏమన్నా 10 మందిని కొట్టాను అనుకోండి, మేము ఐడెంటిఫై చేయొచ్చు ఎవడవాడని. ఓకే, వీ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద ఫేషియల్ రికగ్నిషన్ అండ్ ఫ్రమ్ ద ఆధార్ కార్డ్, 2 మ్యాచ్ చేసుకోవచ్చు మేము. ఇది వీళ్ళు చేసిన అబ్జెక్షన్. సో దాంతోనే తెలిసిపోతుంది క్రిమినల్సే ఇది నడిపించారు మొత్తం ఈ మూమెంట్ అంతా. 10% కూడా పిల్లలు లేరు దాంట్లో. వచ్చిన వాళ్ళంతా ఫ్యాషనబుల్ 5 స్టార్ కల్చర్ నుంచి. మీరు ఒక ఆర్డినరీ బీహార్ యూపీ వాడు మీకు కనిపించడు దాంట్లో. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి అక్కడ వచ్చి పెద్ద మోదీ గారు అమ్మగారిని తిట్టడం, మోదీ గారిని తిట్టడం, అది కాకుండా ఇండియన్ ఆర్మీని తిట్టడం, పోలీసు వాళ్ళ మీద తిట్టడం, అదన్నీ చేశారు. ఇప్పుడు ఏడుస్తున్నారు అందరూ, వీడియోలు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్. ఐమ్ సారీ, నాకు ఆ రోజు ఏదో తప్పు అయిపోయింది, ఏదో మీడియా వాళ్ళు నన్ను అది ఇది ఉచుకాయించారు. ఒక అమ్మాయి అయితే, చిన్న అమ్మాయి, హార్డ్లీ బి 12 years old, మోదీ గారి తేర్వి అంటే మన దగ్గర చనిపోతే సెరమనీ చేస్తారు కదా 9వ రోజు 12, ఆ తేర్వి అని చెప్పి సమోసాలు ఇస్తున్నారు అందరికీ, తినండి మీరు, మోదీ గారు చనిపోయారు, మోదీ గారి తేర్వి అని చెప్పేసి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తున్నారు, వాళ్ళ నాన్నగారు ఇంటి నుంచి బయట దిగానే ఆయన కొడుతున్నారు అని. ఓకే, ఆయన కూడా వచ్చి డిఫెండ్ చేశాడు ఈ అమ్మాయిని, ఆమె చేసిన తప్పేముందని చెప్పి కొడుతున్నారు. ఇప్పుడు నిన్న కనాట్ ప్లేస్లో ఒక 5 దొరికారు వాళ్ళకి. ఇప్పుడు ఏమైపోయిందంటే వాసుదేవన్ గారు, ఒక బ్యాక్లాష్ అయిపోయింది. నేను దాన్ని జస్టిఫై చేయట్లేదు. విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ్ దళ్ కానీ వాళ్ళేమంటారు, మా దేవుళ్ళు తిట్టారు మీరు. ఓకే, రామ్కి సీతాకే పతి और నీతాకే పతి అని చెప్పి ఆడు కామెడియన్ ఉన్నాడు చూడండి, కునాల్ కామ్రా, స్టాండప్ కామెడియన్, వాడు స్టేజ్ మీద చెప్పాడు, వీళ్ళందరూ నవ్వారు ఆ టైంలో. దట్ మీన్స్ యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ కాంప్లిసిట్. లేకుంటే మీరు ఆపాలు ఉండే అప్పుడు. ఏంటిది సీతాకి పతి అంటే ఎవరికి తెలియదా? లార్డ్ రామ్ అని తెలియదా? మళ్ళీ నీతాకి పతి అంటే అంబానీ అని తెలియదా? ఎవరికైనా తెలుసు. మీరు అంబానీ గురించి ఏమని చెప్పుకోండి, కానీ ఒక దేవుడి గురించి ఏంటి, మీరు ఇంకో రిలీజన్ దేవుడి గురించి వాళ్ళ ప్రాఫిట్ నుంచి చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది మీకు, తల ఉండదు మీది. ఓకే, ఎనీవే. సో దాని తర్వాత మనకంతా తెలిసిందే వయలెన్స్ జరిగింది. వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, 2-3 మీటింగ్ తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది అనౌన్స్ చేశారు. కానీ ఎక్కడ సంతకం పెట్టలేదు. యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు కలిసి సంతకం, ఒక వర్బల్ అగ్రిమెంట్కి వచ్చారు, జాయింట్ స్టేట్మెంట్ అయితే లేదు. వీళ్ళేమన్నారు, మేము యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మేము ఈ కేసులు ఎత్తివేయడం ట్రై చేస్తాము. ఓకే, అండ్ ఈ కాంపెన్సేషన్ గురించి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అందరికీ ₹1 వేయలేము. రేపు ఇంకోటి సూసైడ్ చేసుకుంటాడు, వాడు కూడా ₹1 కావాలంటాడు, వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఇది నడవదు. దెర్ ఆర్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటుంది, దాని ప్రకారం మేము అమౌంట్ ఇస్తాం. అట్లానే చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏమైంది, మొన్న ఢిల్లీ హైకోర్టులో అండ్ సుప్రీంకోర్టులో ప్యారలల్గా కేసెస్ నడుస్తుండే. ఫస్ట్ సుప్రీంకోర్టు అన్నారు, మీ విల్ టేక్ ఇట్ అప్, మీరు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళండి. ఓకే, సెక్షన్ 32 కింద మీరు ఎప్పుడైనా వస్తూనే ఉంటారు, మా 32 కింద వినాలని చెప్పి. 32 కింద వినాలక్కర్లేదు, యూ ఫస్ట్ గో టు ద హైకోర్టు. నా దగ్గర కూడా అడిగారు, నేను 2018లో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ అడిగినప్పుడు జస్టిస్ లలిత్ అడిగారు, వై డోంట్ యు గో టు కేరళ హైకోర్టు అని. నేను చెప్పాను, కేరళ హైకోర్టు ఓనంకి హాలిడేస్లో ఉన్నారు ఇప్పుడు, నేను అక్కడ వెళ్తే నన్ను చంపేస్తారని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ, నేను వెళ్ళలేను. సో గోయింగ్ టు గో టు హైదరాబాద్ హైకోర్టు అన్నారు. అప్పుడు హైదరాబాద్ హైకోర్టు దీని పేరు. ఓకే, నేను చెప్పాను అది కూడా చేయలేను సార్, బికాస్ ఐ కెనాట్ గో టు దట్ ప్లేస్ ఆల్సో ఇస్ వెరీ అన్సేఫ్ ఫర్ మీ అంటే. ఓకే అని చెప్పి విన్నారు వాళ్ళు. అప్పుడు 5 minutes హియరింగ్ ఉండి అంతే. సో యూ కెనాట్ యూస్ సెక్షన్ 32, దట్ ఇట్స్ నాట్ అప్లికబుల్ హియర్. రైట్. సో సరే, మళ్ళీ అప్పుడు కూడా సుప్రీంకోర్టు అన్నారు, సరే ఫస్ట్ డే వాళ్ళు అన్నారు, ఈ వీడియోలు అంతా మేము చూడమన్నారు జస్టిస్ సూర్యకాంత్. తర్వాత ఒక 2 judge బెంచ్ని కాన్స్టిట్యూట్ చేశారు, వాళ్ళు వింటున్నారు కేసు. దాంట్లో వాళ్ళ ముందు ఆర్గ్యుమెంట్ ఫస్ట్ టైం తీసుకొచ్చారంటే, పోలీసు వాళ్ళు పిల్లల్ని లాఠీ చార్జ్ చేశారు, పోలీసు వాళ్ళు కొట్టారు, విపరీతంగా కొట్టారు, అది ఏదని. ఎందుకు కొట్టారని చెప్పట్లేదు, రాళ్ళు విసిరితే పోలీసు వాళ్ళు కొడతారు, అది వాళ్ళ ట్రైనింగ్ అది. ఓకే, వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ అది. దట్ మీరు మన బీహార్లో AK-47తో ఫైరింగ్ చేసిన ఎందుకు, సీతామఢీలో జరిగింది ఇన్సిడెంట్, అటువైపు నుంచి ఫైరింగ్ ఉండే. అప్పుడు పోలీసు వాళ్ళు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటంటే వాళ్ళు ఎయిర్లో ఫైర్ చేస్తారు. ఎవడైనా ఆకాశంలో తిరుగుతుంటే మేమేం చేయలేం వాడిని, గ్రౌండ్లో ఉన్నామని తక్కువ, కానీ ఎవడైనా చెట్టు మీద కూర్చున్నాడో లేకుంటే ఆకాశంలో తిరుగుతున్నాడో వాడి మీద బుల్లెట్ ఉంటుంది. కానీ ఫైరింగ్ ఇన్ ద ఎయిర్ ఇస్ ద వెరీ నార్మల్ థింగ్ టు సెట్ అవుట్ ద సిచ్యువేషన్, బికాస్ ఇట్స్ అ స్కేరీ థింగ్. భయపడతారు. అప్పుడు నేను కూడా విద్యానగర్లో మన ఇది అజిటేషన్ జరిగినప్పుడు, మండల్ రిజర్వేషన్ అజిటేషన్ జరిగిన టైంలో విద్యానగర్ దగ్గర ఒక ఫైరింగ్ జరిగింది, నాకు గుర్తుంది ఇప్పుడు కూడా. ఒకడో 2 చనిపోయారు దాంట్లో. అండ్ ఐ వాజ్ దేర్ అట్ దట్ టైం, అట్ దట్ క్రాసింగ్. నేను చూశాను. ఫస్ట్ వాళ్ళు అన్నారు, మేము ఎయిర్లో ఫైర్ చేసాం, వీళ్ళు పట్టించుకోవట్లేదు, మా మీద ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు, వీ ఫైర్డ్ బ్యాక్. పోలీసు వాళ్ళ ఎక్స్క్యూజ్ అదే ఉంటుంది ఎప్పుడు, మా మీద ఫైరింగ్ చేశారు. ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది, నక్సలైట్తో, మా మీద కాల్పులు జరిపారు, మేము రిటర్న్ కాల్పులు జరిపాం, మా దగ్గర ఇద్దరి మీద ఇంజరీస్ జరిగింది, వాళ్ళు 4 చనిపోయారు. దిస్ ఇస్ ద స్టాండర్డ్ లైన్ పోలీసు వాళ్ళది ఉంటుంది. ఎనీవే, ఇప్పుడు ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు అన్నారు, ఫైన్, ఈ పోలీసు వాళ్ళు అత్యాచారం చేశారంటున్నారు, గ్రేట్, మొత్తం వీడియోలు, అన్ని వీడియోలు
ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అక్కడిక్కడ పోస్ట్ చేసిన వీడియోలు, పోలీస్ దగ్గర ఉన్న వీడియోలు, సీసీటీవీ, బాడీ క్యామ్స్ మొత్తం ఒక ప్లేస్లో స్టోర్ చేసి పెట్టండి, మేము అన్నీ చూస్తాం మేము. ఓకే, అప్పుడు పోలీసు వాళ్ళ వైపు నుంచి ఏం చేశారంటే ఒక 4 ఫ్యామిలీస్ వచ్చాయి. 220 మంది పోలీసులు గాయాలైనాయి, కొంతమంది స్కల్ ఫ్రాక్చర్ అయింది, కొంతమంది చెయ్యి అయింది, కొంతమంది బ్లడ్ పోయినాయి, చాలా మటుకు ఇంజరీస్ చాలామందికి అయినాయి, ఫ్రాక్చర్స్ ఉంది. అంటే సుప్రీంకోర్టు అన్నారు ఓకే వీల్ హియర్ దెమ్ ఆల్సో అని చెప్పి వాళ్ళ వైపు నుంచి ఉన్న ఆర్గ్యుమెంట్ విన్నారు. విన్న తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నారంటే ఓకే, అంటే అటువైపు నుంచి కూడా జరిగింది పోలీసు వాళ్ళ మీద దాడి. సో క్రిమినల్స్ ఎవరైనా ఉంటే, ఇట్లాంటి దాడి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సింది. పోలీసు వాళ్ళ దగ్గర అడిగారు, ప్రాసిక్యూషన్ దగ్గర, అటార్నీ జనరల్, సాలిసిటర్ జనరల్ ఏం చేయాలని అడిగారు. సో దే సెడ్ 2 వైపుల నుంచి ఆర్గ్యుమెంట్స్ ఉంది, విందాం. ఓకే, కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది ఇన్నోసెంట్ పీపుల్ మీద, మీరు వాళ్ళని ఇడిచేసేయండి. అంటే పిల్లలు వాళ్ళు కూర్చొని స్టేజ్ మీద కూర్చొని మోదీ గారు అమ్మగారిని తిట్టానో వాళ్ళని తిట్టాను, దానికి దట్స్ లీనియంట్గా వాళ్ళని పోనీయండి. దాని తర్వాత మైనర్స్ బిలో 18 years ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా రిలీజ్ చేయండి అని చెప్పారు. కానీ ఈ ఘర్షణలో జరిగిన చాలా మటుకు వైలెన్స్ చేసిన మైనర్స్. సో వాళ్ళ దగ్గర కూడా ఎఫ్ఐఆర్, ఇఫ్ యూ నిర్భయ కేసు తర్వాత ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ బిలో 17, 18, 17, 16 ఉన్నా కానీ మీరు మర్డర్, రేప్ అట్లాంటి కేసు ఉంటే మిమ్మల్ని అడల్ట్గా కన్సిడర్ చేస్తారు, మీకు జువెనైల్ పనికిరాదు అక్కడ. ఎనీవే ఇన్ దిస్ కేస్ పోనీయండి అని చెప్పి ఇడిచేస్తారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారు, ఈ పోలీసు వాళ్ళని కొట్టారు చూడండి, పోలీసు వాళ్ళ మీద, పోలీసు వాళ్ళని లాతీతో కొట్టారు, పోలీసు వాళ్ళని నెయిల్స్ ఉన్న లాతీతో కొట్టారు, పోలీసు వాళ్ళని కాల్తో తన్నారు, ఈ పోలీస్ వ్యాన్స్ ధ్వంసం చేశారు, ప్రైవేట్ వెహికల్ ధ్వంసం చేశారు, కొనాట్ ప్లేస్లో చాలా రెస్టారెంట్స్ మీద దాడి చేశారు. వీళ్ళని అందరినీ ఎఫ్ఐఆర్ ఎవరెవరు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఉందో అది మీరు విత్డ్రా చేయలేరు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు గవర్నమెంట్ ఏమన్నారు, మొత్తం అందరి మీద విత్డ్రాల్ చేయాలి, అంటే ఈవెన్ క్రిమినల్ ఎలిమెంట్స్ కూడా విత్డ్రా చేయాలని చెప్పారు. గవర్నమెంట్ ఆ టైంలో ఓకే అని చెప్పారు. నేను క్రిటిసైజ్ చేశాను. గవర్నమెంట్కి ఓకే అని చెప్పడానికి అధికారం లేదు, బికాస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నథింగ్. అదే ఇప్పుడు అంటున్నారు వీళ్ళు, గవర్నమెంట్ చాలా స్మార్ట్ చూడండి, వాళ్ళు రిటర్న్ కమిట్మెంట్ ఇవ్వలేదు మాకు అని చెప్పి. దే ఆర్ స్మార్ట్, యు ఆర్ ఫూల్స్. ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు ఇది అన్న తర్వాత సౌరవ్ దాస్ ట్వీట్ వేసి పెట్టింది, ఏంటి, మేము దాన్ని అంగీకరించాము. యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పాలో అదే చేయాలి. యూనియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు పైన లేదు, సుప్రీంకోర్టు ఒక నిర్ణయం ఇస్తే గవర్నమెంట్ పాటించాల్సింది. ఐ థింక్ ద నెక్స్ట్ హియరింగ్ ఇస్ August 2nd or August 7th నోటీస్ ఇష్యూ చేశారు 6 స్టేట్స్కి, గవర్నమెంట్కి నోటీస్ ఇష్యూ చేశారు. మీరు రెస్పాండ్, ఆల్ పార్టీస్ నోటీస్ ఇష్యూడ్. వీళ్ళందరూ అఫిడవిట్ ఫైల్ చేస్తారు, మళ్ళీ అది ఇంకో వారం నడుస్తుంది, దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ కేసు ఇప్పుడు వీక్ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ అంటున్నారు అందరి మీద ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయాలి, సుప్రీంకోర్టు చెప్పారు. సో వీళ్ళేమంటున్నారు, మేము సుప్రీంకోర్టుని పట్టించుకోం, వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ సుప్రీం. దేన్ని పట్టించుకుంటారా, డీప్ స్టేట్ని పట్టించుకుంటారా? డీప్ స్టేట్ పక్కన పెట్టండి వాసుదేవన్ గారు, లోకల్ గుండాల గురించి మాట్లాడదాం. మన జార్జ్ సోరోస్ ఇంకా వీళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు? లెట్ us now tackle the fellows in the country. 2873 మందిలో అందరూ లోకల్సే. వాళ్ళు తీసుకోండి, ముందు వాళ్ళు వేసుకోండి, వాళ్ళు వేసుకున్న తర్వాత అర్థమైపోతుంది ఎవరిని ఏ లోపల వేయాలని చెప్పి. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ నౌ అండ్ హ్యాపెనింగ్ ఆల్సో. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ పారిపోయారు కదా సార్, ఆ రోజు దొరుకుతారు సార్. ప్రతి సీసీటీవీలో ఐడెంటిఫై చేస్తే మిమ్మల్ని అక్కడ ఈజీగా వాళ్ళని పట్టుకోవచ్చు. వాళ్ళ ఇంటి అడ్రస్ ఉంది కదా, వీళ్ళు అంటే ముందు నేరస్తులే వీరందరూ, హిస్టరీ షీటర్స్ వీళ్ళందరూ. సో వాళ్ళ రికార్డు ఉంటుంది. అటు బీహార్లో లేకుంటే యూపీలో లేకుంటే ఢిల్లీలో ఉండేవాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినా దొరుకుతారు వాళ్ళు ఎట్లయినా. సో కానీ వాళ్ళు బెయిల్లో బయటకు వచ్చారు, బెయిల్లో బయటకు వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ గొడవ చేశారు. సార్ ఇంతమందిని ఇన్ని రాష్ట్రాల నుంచి ఎలా పులప్ చేశారు సార్? అది మంచి స్టోరీ. అది మీరు కేరళలో ఆర్గనైజేషన్ జరిగింది, కేరళలో ఎస్ఎఫ్ఐ వాళ్ళు ప్రెస్ రిలీజ్ పెట్టారు, మీకు ఎవరికైనా ఢిల్లీకి వెళ్ళాలంటే మాకు చెప్పండి, మేము మీకు టికెట్ అరేంజ్ చేస్తాం, అకామిడేషన్ అరేంజ్ చేస్తాం, ఫుడ్ అరేంజ్ చేస్తాం, మీరు అక్కడ వెళ్ళి ధర్నాలు కూర్చో. అవన్నీ ప్రూఫ్సే. లక్షలాది మందిని పంపించారు వీళ్ళు ఇక్కడి నుంచి, అంటే డిఫరెంట్ స్టేజెస్లో. ఓకే, ఢిల్లీ పార్లమెంట్ మార్చ్ రోజు ఎక్కువ మందిని పంపించారు ఎస్ఎఫ్ఐ వాళ్ళని కేరళ నుంచి. ఇప్పుడు తమాషా చూడండి ఏమైందంటే, ఇప్పుడు అందరూ కెమెరాలో వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, పోలీసు వాళ్ళు మా ఫోటో తీశారు, మా ప్రైవసీ పోయిందని. మీరే ఫోటో తీసేశారు కదా, మీరో వీడియోలు చేసేసారు కదా, ఇన్స్టాలో పెట్టుకున్నారు కానీ ఇన్స్టాలో పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఐడెంటిఫై చేయరా? ఇక్కడ ఇందిరా పార్క్లో వెళ్ళి కూర్చొని పెద్ద స్టైల్లో పోస్టర్ పెట్టుకున్నారు. ఇట్లా కొంతమంది స్మార్ట్గా మాస్క్ వేసుకున్నారు, వాళ్ళకి తెలుసు ఇది ఏదో ఒక రోజు పట్టుబడతామని. ఒక 5-6 మాస్క్ వేసుకున్నారు, క్యాప్ అంతా పెట్టుకున్నారు, గాగుల్స్. కానీ మిగతా వాళ్ళంతా ఫూల్స్. వీళ్ళు పబ్లిసిటీ కోసం వెళ్ళారు. కేటీఆర్ గారు ఎవరో పిలిచారు అక్కడ ప్రొటెస్ట్. 2-3 రోజులు ఉండే, ఒక రోజు కాంగ్రెస్ వాళ్ళది ఉండే, ఒక రోజు కేటీఆర్ది ఉండే, సేమ్ క్రౌడ్ వచ్చారు అన్నిటికీ. ఓకే, మన దగ్గర కొన్ని సినిమా వాళ్ళు కూడా వెళ్ళారు దానికి పబ్లిసిటీ కోసం. ఇప్పుడు ఏమైంది, ఈ పిల్లలు పట్టుబడ్డారు. నౌ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ ఆల్ దోస్ విత్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ విల్ హ్యావ్ టు బీ చార్జ్డ్.
దాని తర్వాత మీరు రాళ్ళు విసిరారు, మీరు వెహికల్ దంచం చేశారు, ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు, మీ మీద ఫ్రెష్ కేసెస్ ఉంటుంది. అంటే ఈ చేసి క్రిమినల్స్ ఒకరే కాదు, స్టూడెంట్స్ అయినా కానీ సో కాల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఈవెన్ మీరు ట్రాఫిక్ బ్లాక్ చేస్తే మీ మీద కేసు ఉంటుంది. అదే జరిగింది బాంబేలో. ముంబైలో ఒక పెద్ద జూలూస్ తీశారు వీళ్ళు కావాలని చెప్పి, ఎవరు శివసేన వాళ్ళు. కొంతమంది పిల్లలు తెలియకుండా దాంట్లో వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు, ట్రాఫిక్ బ్లాక్ చేశారు, వెహికల్స్ని అడ్డుకున్నారు. దాంతో వెహికల్ ఓనర్స్ కానీ మిగతా వాళ్ళు కేసు వేసేసారు. పోలీసు కూడా వేశారు సుమోటో. ఇప్పుడు వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారు. వీడియోలు చూడండి ఇన్స్టాగ్రామ్లో, ఏడుచుకుంటా అమ్మాయిలు. ఎందుకంటే వీళ్ళ జీవితంలో పోలీస్ స్టేషన్ చూడలేదు వాసుదేవన్ గారు. మేము చూసాం, మా దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఉండే, ముందు ఉస్మానియా లోపల లేకుండా భయపడుతుండే పోలీసు వాళ్ళు. సో బయట పెట్టుకున్నారు ఎఫ్లూ దగ్గర. అవును, నక్సలైట్ టైం ఇంపాక్ట్ దాని అన్నమాట. తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఆర్ట్స్ కాలేజ్ పక్కనకి వచ్చేసింది కొంచెం ఆయన. ఆ పోలీస్ స్టేషన్ మేము చూసాం. అడిక్మెట్ పోలీస్ స్టేషన్ చూసాం. అడిక్మెట్ పోలీస్ స్టేషన్ తగలబెట్టారు ఒకసారి. రమీజా బిగ్ కేసు ఒకటి ఉండే, అది బయట ఉందిగా ఇప్పుడు. అడిక్మెట్ మా ఇంటి దగ్గర, అది అడిక్మెట్ నల్లకుంటకి వెళ్తే రూట్లో. సో ఈ అడిక్మెట్ అంటే ఉర్దూలో ద సీట్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. దట్ ఈస్ అరబిక్ దిస్ వన్. ఎనీవే, సో అది పెద్ద ఒక కేసు నడిచింది. ఎంఎం హాషిం హోమ్ మినిస్టర్ ఉన్నారు ఆ టైంలో. తగలబెట్టారు ఆ పోలీస్ స్టేషన్. రేప్ కేసు జరిగింది ఒకటి, ఒక రమీజా బి అని చెప్పి ఒక లేడీ మీద రేప్ చేశారు పోలీసు వాళ్ళు అని చెప్పి మొత్తం పోలీస్ స్టేషన్ తగలబెట్టారు. దట్ వాస్ కాల్డ్ నల్లకుంట పోలీస్ స్టేషన్, ఇవన్ ద అడిక్మెట్లో. సో మేము చూసాం పోలీస్ స్టేషన్. దిస్ కిడ్స్ హావ్ నాట్ సీన్ అ పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఏడుస్తున్నారు, మమ్మల్ని పోలీసు వాళ్ళు పిలుస్తున్నారు, వ్యాన్లో తీసుకెళ్తున్నారు, పక్కన వాళ్ళు చూస్తున్నారు మమ్మల్ని, మేము మా జీవితం అయిపోయింది. మీరు చూసినప్పుడు ఆలోచించాలి. ఈ సౌరవ్ దాస్ కానీ, ఈ అభిజిత్ దీప్కే వీళ్ళందరూ విఐపీస్ వీళ్ళు. ఓకే, అంతా 5 స్టార్ కల్చర్ వీళ్ళ దగ్గర. చూసారు కదా పార్టీ ఎట్లా చేశారు. ఫస్ట్ మిమ్మల్ని పిలిచారా? అక్కడ 3,000, 4,000, 5,000 మంది ఉన్నారు అంతే. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు పెట్టుకునేందుకు వీళ్ళంతా చిల్లరోళ్ళు వాళ్ళకి. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెండబుల్ క్రౌడ్. పిలిపించుకున్నాం, రేట్ ఇచ్చేసాం, ఆ డబ్బులు ఇచ్చేసాం, వెళ్ళిపోయారు. కథ అయిపోయింది. మనీ మేనేజ్మెంట్ ఎవరు చేశారు సార్? అదంతా బయటకు వస్తుంది వాసుదేవన్ గారు, చూస్తూనే ఉండండి. ఎందుకంటే ఈవెన్ ఫోన్ కాల్స్ కూడా వీళ్ళది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు జామర్లు పెట్టారు అరౌండ్ జంతర్ మంతర్. దీంట్లో కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, జామర్ బయటికి వెళ్ళి కొనాట్ ప్లేస్ లాంటి ప్లేస్కి వెళ్ళి, ఈవెన్ పార్లమెంట్ హౌస్ వైపు వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు వీడియోలు ఇదంతా పోస్ట్ చేశారు. అదంతా పోలీసు వాళ్ళ దగ్గర రికార్డు ఉంది. ఎవరు ఫోన్ నెంబర్, ఎవరు చేశారు, ఏం చేశారు, ఎంత డేటా అప్లోడ్ అయిందని చెప్పేసి సర్వీస్ ప్రొవైడర్స్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ పోలీసు ఇప్పుడు అనలైజ్ చేస్తున్నారు. ఢిల్లీ పోలీసు వాళ్ళ సైబర్ సెల్. చూడండి తమాషా ఇప్పుడు వస్తుంది. కానీ పోలీసు వాళ్ళు అన్నీ బయట చెప్పరు, చెప్పకూడదు కూడా. ఎస్పెషలీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఢిల్లీ పోలీస్ అప్పుడు చెప్తారు కావాలంటే, కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరికి ఆన్సరబుల్ కాదు. వాళ్ళు కోర్టులో వెళ్ళి ఎవిడెన్స్ ఇవ్వడం ఏం చేయరు. వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ రికార్డ్స్ ఉంటుంది. దీంట్లో కొంతమంది ఫారినర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని 3 ఎయిర్పోర్ట్లో వేసుకున్నారు పోలీసు వాళ్ళు, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరు టూరిస్ట్ వీసాలు వచ్చి ధర్నాకి వెళ్ళారని చెప్పి వాళ్ళని వేసుకున్నారు. వాళ్ళ వీసా రిజెక్ట్ చేసి వాళ్ళు స్టాంప్ కొట్టి బయట పంపించేశారు. రిటర్న్, నాట్ టు రిటర్న్ టు ఇండియా అట్ ఆల్, రిజెక్టెడ్ వీసా ఫర్ ఎవర్ అన్నమాట. ఈవెన్ అమెరికా చేస్తున్నారు అది. ట్రంప్ కూడా అదే పని చేస్తున్నారు. ఒకసారి పట్టుకుంటే అంత సంగతి స్టాంప్ వేసి పంపించేస్తున్నారు. చైన్లలో పంపించారు మమ్మల్ని కొంతమందిని ఇక్కడికి ప్లేన్లో, మీరు చూసుంటారు. సో ఇది మెయిన్గా ఇప్పుడు జరిగింది ఈ వైలెన్స్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ స్టాండ్ తీసుకుంది. సార్ నాకు ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు అతను ట్వీట్ చేశాడు. ట్వీట్లో అతని టోన్ అండ్ టెనర్ చాలా వైలెంట్గా ఉంది, అగ్రెసివ్గా ఉంది. సుప్రీంకోర్టు దాన్ని ఏమైనా సుమోటో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయొచ్చు ఎవరైనా సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని కూడా they can implead themselves and say this fellow is threatening the judges. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటుంది. దాని గురించి నేను కూడా ట్వీట్ చేశాను. ఈ కపిల్ సిబల్ కొంచెం ఆయన ₹1,00,00,000 ఇచ్చాడు కదా డొనేషన్, అప్పుడే అర్థమైపోతుంది దీంట్లో లాంగ్వేజ్ ఏంటి, వాడిన పదప్రయోగం ఏంటి, అదే అంటారు ఎంత అబ్జెక్షనబుల్గా ఉంది అది. అది పొలిటీషియన్స్ అప్పుడు కూడా పొలిటీషియన్స్ దాన్ని ఈజీగా తీసుకుంటారు, కానీ కోర్ట్స్ ఈజీగా తీసుకోరు. కోర్ట్స్ విల్ గో ఆఫ్టర్ దెమ్ డెఫినెట్లీ. అదే జరుగుతుంది వాసుదేవన్ గారు. ఇప్పుడు చూస్తూనే ఉండండి. ఇప్పుడు వీళ్ళు బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్, అస్సాం నుంచి కేసులు విత్డ్రా చెప్పి సువేందు అధికారి వాళ్ళు పొద్దున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి మినిస్టర్. కరెక్టే, సుప్రీంకోర్టు చెప్పిందంతా. సుప్రీంకోర్టు క్లియర్లీ చెప్పారు క్రిమినల్స్ ఇడవకూడదంటే. మేము క్రిమినల్స్ ఇడవం. అక్కడ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇంకా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అండ్ టీఎంసీ కలిసి ఒక ర్యాలీ తీశారు. దాంట్లో జర్నలిస్ట్ని కొట్టారు. గోధి మీడియా అని కొట్టారు జర్నలిస్ట్ని. ఇప్పుడు వాళ్ళ జర్నలిస్ట్ కంప్లైంట్ ఫైల్ చేశారు, మా మీద దాడి చేశారని చెప్పి. అట్లీస్ట్ ఢిల్లీలో టైమ్స్లో వాళ్ళు చేయాలండే, వాళ్ళ కరెస్పాండ్ని కొట్టారు. కానీ వాళ్ళు ఇప్పుడు దాకా చేయలేవు. వాళ్ళు ఈ అభిజిత్ దీప్కేని చూపిస్తున్నారు ఇప్పుడు కూడా. అట్లీస్ట్ వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ ఏం చేశారు, ఇమ్మీడియట్గా కేసు రాగానే వీళ్ళంట పడ్డారు ఎవరెవరు కొట్టారు జర్నలిస్ట్ని అని చెప్పి. నెక్స్ట్ డే వాళ్ళకన్నా పెద్ద ఒక ఊరేగింపు జర్నలిస్ట్ వాళ్ళు తీశారు. మమ్మల్ని కొట్టిన వాళ్ళు వ్యతిరేకంగా అని చెప్పి జెండా పట్టుకొని తిరుగుతున్న చాలామంది స్టూడెంట్స్తో సహా వాళ్ళు ప్రొసెషన్ తీశారు. ఇప్పుడు అట్లాంటి ప్రతి స్టేట్లో చేయాల్సి ఉంది. బీహార్లో కూడా అంతే. ద బీహార్ డీజీపీ మేడ్ ఎ మిస్టేక్. ఏఐడిఎస్ఏ ఫౌండర్ ఒక మెంబర్ ఉంది, ఆమెతోనే ఫోటో తీసి ఆయన
పోస్ట్ చేశారు, వాళ్ళు కూడా పోస్ట్ చేశారు. వీళ్ళు రైటర్స్, వీళ్ళు పోలీసు వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు. ఈ పోలీస్ డీజీపీ ఎట్లా నిలబడతారు వాళ్ళతో? దట్ ఈస్ అ బిగ్ ప్రిన్సిపల్ మిస్టేక్. వాళ్ళ పిఆర్ఓనో ఎవరైనా అడ్వైస్ చేయాలండే, సార్ వీళ్ళతో ఫోటోలు తీసుకోకూడదు, ఇట్ విల్ బికమ్ అ బిగ్ ఇష్యూ. ఓకే, రేపు కోర్టులో కూడా మన కేసు వీక్ అయిపోతుంది. ఓకే, ఇది మాట. ఇప్పుడు బీహార్ పోలీస్ కూడా అదే అంటున్నారు, క్రిమినల్స్ని మేము ఇడవకూడదని చెప్పారు. మేము దాన్ని వీఆర్ గోయింగ్ టు చెక్. ఎందుకంటే సీతామఢి కానీ పట్నాలు కానీ చాలా వైలెంట్ ఇన్సిడెంట్స్ జరిగింది. చాలా వెహికల్స్, పోలీస్ వెహికల్స్ని టార్గెట్ చేశారు. ఇదంతా రికసి ఒక పాత జడ్జిమెంట్ కూడా ఉంది సుప్రీంకోర్టుది. ఓకే, ద రైటర్ పేస్ అని, అంటే ఎవరు దాడి చేశాడో వాళ్ళు పే చేయాలి, వాళ్ళు డబ్బులు కట్టాలి. ట్రైన్ ఉండొచ్చు, బస్సు ఉండొచ్చు, మీరు ఏం తగలబెట్టినా కానీ, ఏం డిస్ట్రాయ్ చేసినా కానీ దాని డబ్బులు మీరు చెల్లించాల్సిందే. ఇప్పుడు చూడండి తమాషా, వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నారు క్రిమినల్ కేసెస్ ఉండాలని. ద మెయిన్ థింగ్ ఈస్ ఈ డ్యామేజెస్లో ఢిల్లీ హైకోర్టులో ఇంకో కేసు నడుస్తుంది, మేము మొన్న మాట్లాడాము దాని గురించి. ఆ కేసులో ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు అన్నారు ఎవరు ఆర్గనైజ్ చేశారో వాళ్ళు పే చేయాలి. అట్లా చట్టం ఉందండి? ఉంది. అంటే ఇప్పుడు వాసుదేవన్ గారు నేను కలిసి ఒక ధర్నా పెట్టాము ఇందిరా పార్క్లో. ఎవరో 1000 మంది వచ్చారు. దాని తర్వాత వెళ్తూ వాళ్ళు 2 ఆర్టీసీ బస్సు మీద రాళ్ళు కొట్టారు. నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాడిని పట్టుకుంటారు, వాడిని ఛార్జ్ చేస్తారు ఎవడు కొట్టిండో వాడిని, అది సీసీటీవీ కానీ ఫోటోలు తీసి. వాట్ అబౌట్ అస్? మేము కాదు, మీరు ఆర్గనైజ్ చేశారు దాన్ని, లేకుంటే వాళ్ళు రాకపోతుండే ఎక్కడికి. సో ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ యోర్స్ అన్నమాట. నాకు తెలియదు వీళ్ళెవరో, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. ఆ రోజు సాయంత్రం సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు అతను. అదే, సో వాట్ హ్యాపెన్స్ దెన్? మీరే కదా స్టార్ట్ చేసింది. మీరు ధర్నా పెట్టకపోతే ఎవరు రాకపోతుండే, మీరు స్టార్ట్ చేశారు, వాళ్ళు వచ్చారు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ. సో అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా ఎవరైనా కానివ్వండి, దే హ్యావ్ టు నౌ పే. వాళ్ళు ఎవరెవరు కేలు అంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు 4 వెళ్ళారు పోలీసు, 200 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు, మాకు కాంపెన్సేషన్ కావాలి. కాలు చేతులు ఇరగొట్టారు, వాళ్ళు హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి, మాకు వీ వాంట్ కాంపెన్సేషన్. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆఫీసర్ని పాపం కొట్టారు వాళ్ళు. ఆర్ఏఎఫ్ కానిస్టేబుల్ని ఒకరిని కొట్టారు. సో దాట్స్ సి. అండ్ రాజదేవన్ గారు, మనం బయటకు దిగి ఈ రోడ్డు మీద ఉన్న రోడ్ నెంబర్ 5 మీద ఉన్న ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ని ఏదో అయింది అనుకోండి, ఆర్గ్యుమెంట్ అయింది, వాడు మీ కార్ని కొట్టాడో లేకుంటే పక్కన ఏదో ర్యాష్ డ్రైవింగ్ చేసాడో, మీరు ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ని కొడితే మీ మీద కేసు వస్తుంది. హీఈస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, సో అదొక మనం నేర్చుకోవాలి అది. ఓకే, ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు, కొడితే మూమెంట్ ఫిజికల్ కాంటాక్ట్ రాగానే మీ మీద కేసు అయిపోతుంది. వీళ్ళందరూ డ్యాన్స్ చేసి బండ్ల మీద దుంకి కొట్టి, మిర్రర్లు కొట్టి, గ్లాసులు ఇరగొట్టి అన్నీ చేశారు. వీళ్ళకి అర్థం కాలేదు ఏంటంటే ప్రతి చోట్ల సీసీటీవీ ఉంది, వాళ్ళ దగ్గర ఇమేజెస్ ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరిని వాళ్ళు లేపుతున్నారు. వాళ్ళు నోటీస్ ఇష్యూ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ నుంచి, సో అండ్ సో టైం పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి, రాకపోతే వచ్చి వేసుకెళ్ళిపోతారు వాళ్ళు. నేను మళ్ళీ మన పిల్లలకు చెప్తున్నాను, ప్లీజ్ మీ కెరియర్ ఇంపార్టెంట్. నాలాంటి వాళ్ళు, వాసుదేవన్ లాంటి వాళ్ళు, మాకు వీఆర్ డన్ ఇనఫ్ ఇన్ లైఫ్. మాకు ఇంకా పోలీసు వాళ్ళు ఉద్యోగం ఇవ్వడానికి ఏం లేదు, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడానికి లేదు, ఏం లేదు. బట్ మీకు ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం వస్తుంది రేపు. మీకు ఇన్స్టిట్యూషన్స్లో మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డీ చేయాల్సి వస్తుంది. ప్రతి చోట్ల మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. మోదీ గారు అమ్మగారిని తిట్టడము, మోదీ గారు నాన్నగారు చనిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత పుట్టిందని చెప్పి కేరళలో ఒక ట్రాన్స్జెండర్ ఆరోపణ చేశారు. ఆమెను వేసుకున్నారు నిన్న. ఆమె అంటున్నాను ఇంటి నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నారు, యువ మోర్చా వాళ్ళు, బీజేవైఎం వాళ్ళు వచ్చి మొత్తం మా ఇల్లంతా పాల్గొట్టారని చెప్పేసి చేస్తారండి. నిన్న ఒక వీడియో చూశాను కొనాట్ ప్లేస్లో, ఏం కొట్టారు వాడిని. వాడు మోదీ గారిని తిట్టారు. వాడు అంటున్నాను నేను చేయలేదంట, వీడియో చూపించాడు, నువ్వే కదా దాన్ని. వాళ్ళు హియర్ టు అగ్రీ ఫైనలీ, కొట్టారు అని, మస్తు కొట్టారు. ఇప్పుడు అదే అయిపోతుంది, ప్రతి చోట వీళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కొడుతున్నారు వీళ్ళు. అండ్ అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్, వీళ్ళు దొరుకుతారు సార్ కామెంట్స్ చేసిన వాళ్ళు, బట్ అసలు క్రిమినల్స్ తప్పించుకున్నారు. ఈ అసలు క్రిమినల్స్ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు సార్. వీళ్ళు ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే ఒఫిషియల్లీ. వాళ్ళు ఇంకా ఇప్పుడు ఆన్ రికార్డ్ దే ఆర్ స్టిల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఎవరు? సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే, రాంకా, వీళ్ళందరూ అక్కడి నుంచే. అది కాకుండా ఈవెన్ ఇంకా 10-15 మంది ఉన్నారు వీళ్ళకి. ఇంకొక సుశాంత్, వీళ్ళ చాలా మంది ఉన్నారు వీళ్ళు. అందరూ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీం. వీళ్ళు అరవింద్ కేజ్రీవాల్ ఫండ్ చేసింది మొత్తం. ఓకే, అక్కడి నుంచి వచ్చింది మొత్తం, ద్వారా రూట్ అయింది అంతే. లిక్కర్ పైసలు మస్తున్నాయి కదా ఢిల్లీ లిక్కర్ కేసులో, అది మొత్తం ఆయన దగ్గర ఉంది. కోట్లు ఉన్నాయి. 22 కోట్లే కదా గోవాలో ఖర్చు పెట్టారు, మిగతా అంతా అక్కడ పట్టుకున్నారు. 1000 కోట్లు ఇప్పుడు కలకటాలో పట్టుకున్నారు. ఇప్పుడు చూడండి తమాషి, ఫండింగ్ చేయొచ్చు, మీరు ఫండింగ్ చేయాలని ఎవరు ఆబ్జెక్ట్ చేయట్లేదు. కానీ దాన్ని రిపర్కషన్స్ ఏముంటుంది, దాని తర్వాత మీ మీద జరగబోయే చర్యలు ఏముంటుందో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సుప్రీంకోర్టు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దే షుడ్ గో ఈవెన్ స్ట్రిక్టర్.
ఎవరెవరు ఏమేమి ధ్వంసం చేశారో దాన్ని కాంపెన్సేషన్ చేయాల్సిందే, అండ్ దే షుడ్ డూ ఇట్. చేయకపోతే ఒక ప్రెసిడెంట్ సెట్ చేస్తాం. ఇంకా సుప్రీంకోర్టు ఇంకేం చెప్పారంటే, ఇంకా ముందుకెళ్తూ మేము ఒక ప్రొసీజర్ సెట్ చేయబోతున్నాం, ఎప్పుడు లాఠీ చార్జ్ చేయాలి, ఎప్పుడు టియర్ గ్యాస్ కొట్టాలి అని. అది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకూడదు, అది ఆఫీసర్ ఆన్ ద గ్రౌండ్ డిటర్మైన్ చేయాలి. అంతే కదా, ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ ఉండేవాళ్ళు చేయగలరు, కానీ అదే మరి ఎక్కడో కూర్చొని మీ మీద 5 రాళ్ళు పెడితే మీరు ఏం చేయకూడదు, 10 రాళ్ళు పెడితే అప్పుడు మీరు లాఠీ చార్జ్ చేయొచ్చు. ఏంటండి అది? మీరు టియర్ గ్యాస్, మీ 200 మంది ఉంటే టియర్ గ్యాస్ వాడకూడదు. ఓకే, ఇది మెయిన్ అన్నమాట. సో ఇది వాసుదేవన్ గారు, ఇది మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, దట్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. కేరళలో 16 మంది మీద కేసులు పెట్టారు. అక్కడున్న సతీషన్ గవర్నమెంట్ ఏది నీట్ ప్రొటెస్ట్ వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేశారని చెప్పి. వీళ్ళు ఒక అగ్రిమెంట్కి ఏమొచ్చారు చూసారు కదా, బీజేపీ రూల్డ్ స్టేట్స్లో ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయాలంట. మరి కేరళలో ఏం చేస్తారు ఇప్పుడు? పంజాబ్లో ఏం చేస్తారు ఇప్పుడు? జార్ఖండ్లో అక్కడ వాళ్ళకి విత్డ్రాల్ అక్కర్లేదంట. ఇక్కడ ఉన్న దాంట్లో విత్డ్రా చేయాలి బీజేపీ వాళ్ళు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు కొట్టుంటారు పోలీసు వాళ్ళు అని చెప్పి. సో కర్ణాటక, తెలంగాణ కూడా వస్తుందా దాంట్లో? ఇప్పుడు చూద్దాం తమాషా. ఓకే, అండ్ డెఫినెట్గా దీని రిపర్కషన్స్ నేను ఎప్పటి నుంచో, మీకు గుర్తున్న పాత వీడియోలు తీసుకొని చూడండి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ప్లీజ్ 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 యంగ్స్టర్స్, చాలా ఫ్యాషనబుల్ ఈ లెఫ్టిస్ట్ వాళ్ళు, ఈ సోకాల్డ్ జిహాదీ వాళ్ళు, వాళ్ళకి పని లేదు, వాళ్ళకి చదువు అని కాదు వాళ్ళకి ఇంపార్టెంట్, కానీ మీకు చదువు ఇంపార్టెంట్. ప్రొటెస్ట్ చేయండి, నోబడీ ఈస్ ఆస్కింగ్ యూ నాట్ టు ప్రొటెస్ట్. కానీ హాస్టల్లో సుఖారోటి తిని అక్కడున్న దాల్ బాగాలేదని చెప్పి ప్రొటెస్ట్ చేసి అర్థం చేసుకోవచ్చు. హాస్టల్లో వేడి నీళ్ళు రావట్లేదని చెప్పి కంప్లైంట్ చేస్తే నేను అర్థం చేసుకోవచ్చు. హాస్టల్లో బెడ్ బాగాలేదని చెప్పి కంప్లైంట్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. లేకుంటే కాలేజీలో కరెక్ట్ చదువు చెప్పట్లేదని చెప్పి ప్రొటెస్ట్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ యువర్ జాబ్. మిమ్మల్ని మీ పేరెంట్స్ వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బులతోని మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు చదువుకోవడానికి, ధర్నాలు చేయడానికి కాదు. అది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ కూడా ఒక లెసన్. ఇవాళ నా గుంటూరు నుంచి ఒక ఆయన ఫోన్ చేసిన పొద్దున, ముసలాయన ఫోన్ చేసి అన్న, సురేష్ గారికి చెప్పాలి, పేరెంట్స్ వాళ్ళ తప్పండి అంటున్నారు ఆయన. వాళ్ళు ఈ పిల్లల్ని నేర్పియలేదు. రైట్, నా గ్రాండ్ డాటర్ నా వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళకి చెప్తున్నాను ఇట్లా చేయకమ్మా అని చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. పేరెంట్స్ వీళ్ళు చెప్పట్లేదు పిల్లలకి ఎట్లా బిహేవ్ చేయాలి, పబ్లిక్లో వెళ్ళి ఎల్డర్స్తో ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇది వీళ్ళకి చెప్పట్లేదు. ఏమనంటే జనరేషన్ గ్యాప్ అంటారు వీళ్ళు. రైట్, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే తెంపరితనం, బరితెగింపు, ఈ రెండు కనిపించినాయి సౌరవదాస్ చేసిన ట్వీట్లో. సుప్రీంకోర్టు ఎవరు మాకు చెప్పడానికి, సుప్రీంకోర్టు ఎవరో ఆయనకి చెప్పడానికైతే రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సుప్రీంకోర్టు చూపిస్తుంది ఏంటనేది. అసలు ఈ ధైర్యం, భరోసా ఎవరు ఇచ్చారు? కేజ్రీవాల్ బయటికి రావాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. ఈ ఫండింగ్ చేయటం, దీని వెనకాల మోడస్ ఆపరండి వస్తే అవి కూడా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా బయటపడతాయి. అండ్ ఒకటి, ఈ ఆందోళన ద్వారా ఒక తప్పుడు సంప్రదాయాన్ని దానికి ఆమోదముద్ర వేయించాలనే ప్రయత్నం సీజేపీ చేసింది. అది చాలా ప్రమాదకరమైనది. మొగ్గలోనే తుంచేయాలి. ఆ దిశగా ప్రభుత్వం, సుప్రీంకోర్టు రెండూ కూడా అడుగులేస్తాయని ఆశిద్దాం.